చాలా ఖాళీగా ఉంది రోడ్ అంతా. కానీ భూమి మీద శాశ్వతంగా ఉండేది ఆ కొండలు, ఆ చెట్లు, ఈ భూమి మాత్రమే. ఈ బ్రిడ్జీలు అర్థమో లేదు బా, దేవుడు ఏర్పరచుకున్నాడు ఆల్రెడీ. అవును, దేవుడు ఏర్పరచుకొని ఇవన్నీ చేశాడు. అవును. భూమి ఖాళీగా ఉంటే అందంగా ఉంటే, భూమి ఖాళీగా ఉంటే బాగోదని చెప్పేసి దేవుడు ఏర్పరచాడు. దేవుడు అక్కడక్కడక్కడ ఈ రాళ్ళు లాంటి కొండలు లాంటివి అక్కడక్కడక్కడ ఏర్పరిచాడు. అర్థమైందా? ఏర్పరిచాడు, చేశాడు, అంత బాగుంది. దేవుడు ఇచ్చిన ప్రకృతులు ఏంటంటే ఈ భూమి మీద ప్రతి ఒక్క బండి అవయవం ప్రతి ఒక్కటి కూడా దేవుడు పండించిందే పంట. కాకపోతే ఏంటంటే మనుషులుగా మనకు తెలియదు. అంటే ప్రతి ఒక్క మొక్కలోని కూడా ప్రతి ఒక్క ఇది ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది. కానీ జనాలకు తెలియదు. తెలియక మాట్లాడతారు. తెలియక ఏం చేస్తారంటే ఇది పిచ్చి తుప్ప, అది ఎర్ర తుప్ప అంటారు. తుప్పు కాదు, దేవుడు పండించిన ప్రతి ఒక్క పంట కూడా దేవుడు శాశ్వతమైనదే. ఆకాశ పక్షులు ఉన్నాయి కానీ ఈ పంటలు ఎత్తవో కోయవు, కానీ దేవుడు అట్లనే పోషిస్తాడు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు మనం దేవుడిని నమ్ముకున్నాం. ఈయన చాలా మంది అన్యులు ఉన్నారు, అంటే విగ్రహారాధికులు ఉన్నారు. దేవుడు వాళ్ళని పోషిస్తాడు, అందరినీ పోషిస్తాడు. కాకపోతే ఏంటంటే ఇందులోనే మంచి చెడు ఉంది. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. అందుకే కదా ఆయన 2 చేతులు చాపించాడు కదా, నా ఎద్దుకు రండి, నా సేద తీర్చుకోండి అని చెప్పి అందరు ప్రయాసపడి భారం మోయొద్దని అంటున్నాడు. అదే కదా బాబు. బాయ్.